అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మన రాశి చక్రంలోని 12 రాశుల్లో 5 రాశుల వారికి 1000 కోట్లు ఇచ్చినా సరే రాబోతున్న అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏకంగా ఈ అదృష్టం కూడా 25 ఏళ్ల పాటు ఉంటుంది. 5 రాశుల వారితో పాటు జీవితాలు కూడా మారిపోబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ 5 రాశులకు చెందిన వారు ఏ పని చేసినా సరే అందులో విజయమే ఎదురవుతుంది. వీరికి మహాయోగం పట్టబోతుందని చెప్పాలి. ఇంతకీ అదృష్టం పట్టబోతున్నటువంటి 5 రాశులు ఏంటి? 5 రాశులు మీ జన్మ రాశిలో ఉందా లేదా? ఈ అదృష్టానికి గల కారణాలేంటి? దీన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడానికి ఈ 5 రాశులు వారు ఏ ఏ పరిహారాలు పాటించాలి? ఎటువంటి అదృష్టం ఈ 5 రాశుల వారికి దక్కబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. రాబోయే రోజుల్లో శనిదేవుడు, గురుగ్రహం, రాహు, కేతు గ్రహాలతో సహా ఇతర గ్రహాలతో వస్తున్నటువంటి మార్పుల వల్ల కొన్ని రాశులపై దీని ప్రభావం పడుతుంది. అయితే ఈ సంవత్సర ఆరంభంలోనే శనిదేవుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ప్రభావాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు దక్కనున్నాయి. దీంతో 5 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు దక్కబోతున్నాయి. 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈ 5 రాశుల వారికి పట్టబోతున్నటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. వీరి సంపద పెరిగి లక్ష్మీ అనుగ్రహం వీరికి లభిస్తుంది. మరి 5 రాశుల్లో మొదటి రాశి ఏంటంటే మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్టం మెండుగానే ఉంటుందని చెప్పాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేషరాశి వారు ఎక్కువగా ఆశ చూపిస్తారు. ఎక్కువగా ధార్మిక కార్యక్రమాల కోసం, సేవా కార్యక్రమాల కోసం, తీర్థయాత్రలకి, పుణ్యక్షేత్ర దర్శనాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీ ప్రియురాల కోసం మీ సంబంధాలు, మిత్రులతో అనుబంధాలు గట్టిపడతాయి. వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తిని మీరు చేజిక్కించుకుంటారు. దాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టి అందులో మీరు సఫలీకృతం అవుతారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న ఒడిదుడుకులన్నీ, సమస్యలన్నీ పోతాయి. మీ భాగస్వామితో కొన్ని పనులు ప్రారంభించాలనుకునే ఈ సంవత్సరం వాటిని పట్టాలెక్కించడమే కాదు, అందులో విజయవంతమవుతారు. వ్యాపార రంగంలో ఎవరైతే రాణించాలని అనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులు కూడా ప్రమోషన్లు వచ్చే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. లక్ష్మీ కటాక్షం కారణంగా మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. ఆదాయం మీ దగ్గర భద్రంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలిసి రాబోతున్న మరొక రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఎంతో ఆశాజనకంగా ఉండబోతుంది. రానున్న కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. అవి మీ చేతుల మీదుగా జరుగుతాయి. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటివి జరగడం కారణంగా మీకు మీ కుటుంబంలో, సంఘంలోనూ మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. మీకున్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం మీపై ఉండడం కారణంగా డబ్బు పోగు చేసుకోవడంతో రుణాలన్నీ కూడా వదిలించుకుంటారు. అలాగే ఈ సంవత్సరం మీకు ఏప్రిల్ అంటే 2025 ఏప్రిల్ తర్వాత మీకు మంచి అనుకూలమైన సమయమని చెప్పాలి. గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. ఎవరైతే మొదటి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి గత కొన్ని సంవత్సరాలుగా మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా సమసిపోతాయి. వాటి నుంచి మీకు ఉపశమనం కలగడం మాత్రమే కాదు, మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అదృష్టం పొందబోతున్నటువంటి సంవత్సరంలో ఎక్కువ ఆనందాన్ని పొందబోతున్నారు. కుటుంబంలో అంత ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది. మీరు చేసేటటువంటి ప్రతి ఆర్థిక ప్రయత్నం విజయవంతమవుతుంది. మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడతారు. ఈ సంవత్సరం అంతా కూడా
ఉత్తమమైన సంవత్సరంగా, మంచి రాబడి తెచ్చే సంవత్సరంగా మీకు మిగులుతుంది. మీరు చేసే ప్రయాణాలన్నింటినీ కూడా విజయమే దక్కుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితంలో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు తొలగిపోతాయి. అలాగే పిల్లలకు సంబంధించి ఒక శుభవార్త వింటారు. కొత్త ఇంటిని ఏర్పరచుకోవాలి, కొత్త వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఈ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఐశ్వర్యం వరించబోతున్నటువంటి మరొక రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి అద్భుతమైన పురోగతి ఈ సంవత్సరం దక్కబోతుంది. ఈ సంవత్సరంలో భూమిని కొనుగోలు చేస్తారు, కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు, విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. గత కొన్నేళ్లుగా డబ్బులు లేకపోవడం వల్ల వీరు వాయిదా వేసుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తారని, జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందనే చెప్పాలి. అనేక రంగాల్లో వీరికి అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే ఉద్యోగం లేని వారు కూడా ఉద్యోగ ప్రయత్నాలు కూడా అద్భుతంగా ఫలిస్తాయి. ఇంకాస్త కష్టపడితే అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కుతాయి. మీ బంధువుల నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు పొందుతారు. వీరు ఎవరైతే చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వీరు కోరుకున్న ఉద్యోగంలోకి మారాలి అనుకుంటున్నారో వారికి మీకున్నటువంటి నైపుణ్యానికి ఉద్యోగం లభిస్తుంది. దీని ద్వారా మీరు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. రెండో వివాహం చేసుకోవాలని కొన్ని ప్రయత్నాలు ఈ సంవత్సరంలో ఫలిస్తాయి. అలాగే ఈ 5 రాశుల్లో అత్యంత అదృష్టవంతమైన ఈ సంవత్సరం మరొక రాశి కుంభరాశిని చెప్పాలి. కుంభరాశి వారి జీవితంలో బృహస్పతి సంచారం కారణంగా అత్యంత అదృష్టం ఈ సంవత్సరంలో కలుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. ఊహించిన విధంగా ఆదాయం పెరుగుతుంది. మీ పెట్టుబడి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయని చెప్పాలి. అంతేకాకుండా డబ్బును సంపాదించి ఆర్థిక పరిస్థితులకు గొప్ప ఉపాసన పొందుతారు. మీకు బాగా ఇష్టమైన వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. మీ బాధ్యతలన్నీ నెరవేరుస్తారు. ఉద్యోగంలో, వ్యాపారం నుంచి విజయం సాధిస్తారు. అలాగే ఆదాయం బాగా పెరగడం, దానికి అనుగుణంగా నూతన వస్తువుల్ని ఏర్పాటు చేసుకోవడం, నూతన ఆస్తుల్ని పోగు చేసుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచించి పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారు. జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి సంబంధం మెరుగుపడుతుంది. 5 రాశుల వారికి అత్యంత అదృష్టం కలగబోతుంది. ఈ అదృష్టం కూడా 25 ఏళ్ల పాటు ఉంటుంది. వ్యాపారంలో ఉండేవారికి, ఉద్యోగం చేసేవారికి, అలాగే కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నవారికి, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి, ఇలా ఏ రకాలైన అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటున్నారో ఇలా అన్నిట్లో కూడా మహారాజయోగం ఇంకా కలగాలి అంటే ఇందుకోసం మీరు కొన్ని పరిహారాలు చేయడం వల్ల శుభ ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఎవరైతే స్థిరపడాలి అనుకుంటున్నారో అటువంటి వారు మీ వ్యాపార ప్రదేశంలో అష్టలక్ష్మి ఆరాధన చేయండి. దీనివల్ల మీకు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి. మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి, బెల్లం కలిపిన వస్తువులు ఉండేలాగా చూసుకోండి. పంచముఖ దీపారాధన అంటారు కదా, 5 ముఖాలతో దీపారాధన చేయడం వల్ల మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఉపవాస దీక్షను పాటించండి. శ్రీ మహావిష్ణువుకి శంఖంలో నీటిని అభిషేకం చేస్తే మీరు కోరుకున్న ఫలితాలన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఇవ్వండి. 5 రాశుల వారి గురించి పట్టబోతున్నటువంటి దశ గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.